హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ అయితే ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. నేనైతే 1 వీక్ బ్యాక్ అయితే మైసూర్ ట్రిప్కి అనేది వెళ్ళాము. అంటే మా హస్బెండ్ బర్త్డే ఉందనేసి మా అబ్బాయి మైసూర్కి అయితే తీసుకెళ్ళాడు. అక్కడైతే ఒక 4-5 ప్లేస్లు అయితే మేము చూసినాము. ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఆ ప్లేస్ పేరు వచ్చేసి పైన అంటే అక్కడ వచ్చేసి ఓన్లీ కార్స్, అంటే యాంటీ పీసెస్ కార్, అంటే ఓల్డ్గా ఉండే కార్లు, ఎన్ని రకాల కార్లు అయితే ఉన్నాయో అన్ని రకాల కార్లు అయితే ఉన్నాయి. అక్కడైతే ఎంట్రన్స్ టికెట్ మా 3 మెంబర్స్కి కలిపి ఒక 200 రూపీస్ ఏమో పే చేస్తున్నాము. అంటే 1 మెంబర్కి 90 రూపీస్ ఉన్నాం. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ వస్తుందంటే మనం మైసూరుకు వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ వస్తుంది. పైన దాని పేరు. ఒక్కసారి మైసూరుకు వెళ్ళాలంటే ఈ ప్లేస్ మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. సూపర్ అంటే సూపర్ ప్లేసెస్. చూడండి, రాజుల కాలం యూజ్ చేసిండే కార్ల నుంచి వాళ్ళు యూజ్ చేసిండే ఎద్దుల బండి వరకు అన్ని పీసెస్ ఉన్నాయి. ఇంకొక విషయం ఏమంటే ప్రజెంట్ అన్ని ఇయర్స్ అయినా కానీ ఆ కార్లు ఇప్పుడు కూడా దాన్ని యూజ్ చేస్తున్నారు అంటే అది రన్నింగ్లో ఉందన్నమాట. 1925 కార్స్ కానీ చూడండి, ఒక్కొక్కటే చూపిస్తాను. ఇది 1931 గాడి, బ్లూ కలరు. చూడండి, CTW 2000 అంట నెంబరు. చాలా అంటే చాలా వెరైటీ కార్లని ఉన్నాయి. ఇది యాంటీ పీసెస్ కార్లు. చూడండి, ఒక్కొక్కటే అయితే చెప్తాను చూడండి. ఇది బ్లాక్ కలర్ అండ్ వైట్ పెయింటింగ్ వచ్చింది. చాలా మంది ఫ్రంట్లో ఒక సీట్ ఉంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక 2 మెంబర్స్ కూర్చోనేకి మాత్రమే ఉంది. బట్ దాన్ని అయితే ఎవరు టచ్ చేయకూడదు. దూరం ఇంకా అయితే చూడొచ్చును, వీడియోస్ తీసే కూడా అలో ఉంది. కానీ ఎప్పుడైనా వెళ్ళారంటే మైసూరుకి మాత్రం ఈ ప్లేస్ తప్పకుండా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మేము ఇంకా ఒక 3-4 ప్లేసెస్ అయితే విజిట్ చేశాను. ఎప్పుడో వీడియో అప్లోడ్ చేయాల్సింది, బట్ నాకు ఈ టైం కుదరక నేను ఎడిట్ వీలు కుదరలేదు. చూడండి, ఒక్కొక్క వీడియో ఒక్కొక్కటి కార్ అయితే చూపిస్తుంది. దాని పేర్లు అయితే నాకు తెలియదు, కానీ మీరే చూడండి. కానీ దీంట్లో మీకు ఏదైనా తెలిసిన కార్లు ఉంటే మాత్రము తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. దాని పేర్లు అయితే నాకు సరిగ్గా అంత జూమ్ చేసి వీడియో తీసేకి అవ్వలేదు నాకు. చూడండి, అంబాసిడర్ కార్స్ అంట, మళ్ళీ ఫియట్ కార్సు, అంటే కారు పేర్లు చెప్పేకే అసలు అవ్వదు. అన్ని రకాల కార్లు ఉన్నాయి. అంటే డైలీ దాన్ని వాష్ చేస్తారు, క్లీనింగ్ చేస్తారు. కావాలంటే ఆ కింద కార్ కింద చూడండి ట్రేస్ పెట్టినారు. ఆ ట్రేస్ ఎందుకు పెట్టినారంటే ఇప్పటికి కూడా అది ఏమి ఆయిల్ లీక్ కాకుండా రన్నింగ్లో ఉండే కార్ అయితే ఉన్నాయి. ఇది చూడండి, 1929 కార్ అంట. ఎంత లాంగ్ ఉన్నాయంటే ఒక్కొక్క కారు బోట్ లాగా ఉంటుంది. అంటే ఆ కాలంలో యూజ్ చేసిన కార్లే లుక్ వేరే. అది చాలా చిన్న కార్లు ఉంటుంది, పెద్ద కార్లు ఉంటుంది. అస్సలు నేను అలా వెళ్ళానంటే ఎప్పుడైతే నేను అన్ని కార్లు చూడలేదు. అంటే షోరూంలో చూసాను, కానీ ఇన్ని రకాల వెరైటీ కార్లు అయితే చూడలేదు. ఇది చూడండి, ఏదో ఒక మహారాజు యూజ్ చేసిండే కారు. బట్ ఆ కారు గురించి టీవీలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అది చాలా ఏండ్లు దాన్ని యూజ్ చేసి మళ్ళీ దాన్ని రెడీ చేసి షోరూంలో అయితే పెట్టినారు. మీరు అక్కడికి వెళ్ళారంటే మాత్రం మీకు క్లీన్గా అయితే అర్థమవుతుంది. ఎంత బాగుందంటే కారు, చాలా అంటే చాలా బాగుంది. అంటే ఈ కార్ 1949 కారు. ఇక్కడికి వచ్చినామంటే ఇంకా 2 వీలర్స్, మీకు ఎన్ని రకాల 2 వీలర్స్ కావాలో అన్ని రకాల 2 వీలర్స్ ఉన్నాయి. అంటే నాకు పేర్లు తెలియదు, కానీ RX, మళ్ళీ బుల్లెట్ గాడి అంట, మళ్ళీ సైకిల్ టైప్. పైన చూడండి కాఫీ కలర్లో ఉంది, సైకిల్ టైపే ఉంటుంది, బట్ అది 2 వీలరు. బట్ ప్రజెంట్ కూడా అన్ని గాడీస్ రన్నింగ్లోనే ఉండే గాడీస్ అవి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, అన్ని వెహికల్స్ అయితే చూడొచ్చును. చాలా అంటే చాలా బాగుంది వెహికల్స్ అయితే. అంటే ఎవరికైతే వెహికల్స్ పైన ఇష్టం అనేది ఉంటుందో వాళ్ళకైతే ఒక చూడదగ్గ ప్లేస్ ఇదైతే మాత్రము చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినామంటే స్కూటీసు చూడండి, రకరకాల ఎన్ని ఇయర్స్ స్కూటీస్. ఇదంతా ఇది చాలా ఓల్డ్ మోడల్. ఎవరైనా ఇంట్లో ఓల్డ్ వెహికల్స్ పెట్టుకుంటే మాత్రం అలాగే పెట్టుకోండి. అంతా యాంటీ పీసెస్ చాలా బాగున్నాయి. ఇది 1947 కార్ అంట. ఇది చూడండి అలాగే వస్తుంది.
అంటే కారు పేర్లు నాకు తెలియదు, కానీ మీకు తెలిస్తే మాత్రం నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. కానీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. చాలా చాలా మంచి కార్లు అయితే మిస్ చేయకుండా చూడొచ్చును. ఇదైతే 1952 కార్ అంట ఇది. అంటే ఆ కాలంలో నెంబర్స్ కానీ చాలా బాగున్నాయి, కార్ డిజైన్స్ చాలా బాగున్నాయి. ఇది 1952 కార్. ఇదైతే లైట్ గ్రీన్ కలర్ వచ్చింది. 1952. ఓకే 1952 కార్ ఇది. MYB 3374. అంటే ఆ కాలం కార్లన్నీ వాళ్ళు ఒక చోట్లో పెట్టి అంత కేర్ఫుల్గా పెట్టుకుని చూడలేని వాళ్ళందరూ వెళ్ళి చూసేకి ఒక మంచి ప్లేస్ అయితే ఇది పైన. ఇదైతే మీరు మైసూర్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే మైసూర్కి ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది అంటే లెఫ్ట్ సైడ్లో వస్తుంది ఈ ప్లేస్ అయితే. ఇది 1969 కార్. ఇది చూడండి, ఈ కార్ అయితే స్కై బ్లూ కలర్ అండ్ వైట్ కలరు. అసలు ఎలా ఉంటుందంటే బోట్ లాగా ఎంతెంత పొడవు ఉంటుందో ఒక్కొక్క కార్ అయితే మాత్రం. అప్పట్లో డ్రైవ్ చేసే వాళ్ళంతా సూపరు. ఇది వచ్చేసి 1955 కార్ అంట. చూడండి, ఇది వచ్చేసి ఇయర్ చూస్తాను. ఇది కూడా అంటే ఎంత క్లీన్గా పెట్టుకోనది కారు మాత్రము. చాలా అంటే అసలు కొత్త కార్లో కూడా అలా లుక్ ఉండదు, అంత క్లీన్గా పెట్టుకున్నారు ఇది. ఇదైతే ఈ కార్లో అయితే ఒక 10 మెంబర్స్ దాకా కూర్చోవచ్చును. ఇది 1960 కారు. చాలా బాగుంది. ఇది చూడండి ఎంత లాంగ్ ఉందంటే, అంటే వీడియోలో కాస్త చిన్నగా కనబడుతూ ఉంది కానీ రియల్గా చూస్తే ఒక బోట్ ఉన్నట్లుంది. చాలా పెద్దగా ఉంది కార్ అయితే. అప్పటి కాలంలో జాగాలు ప్లేసెస్ చాలా ఫ్రీగా ఉంటుంది కాబట్టి పార్కింగ్లకి అయితే చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడుండే ట్రాఫిక్లో మన 2 వీలర్స్ పెట్టుకోనికే ప్రాబ్లం, కానీ ఇలాంటి పెద్ద పెద్ద కార్లు అయితే పెట్టుకునేకి అవ్వదు. ఇక్కడ చూడండి, మేము ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి ఇది ఒక కార్ అయితే ఉంది, కిందకి వెళ్తాము, చూపిస్తాను. ఇది చూడండి, ఇది నాకు చాలా అంటే ఇన్ని కార్ల పైకి ఇదంటే నాకు చాలా ఇష్టమైంది. ఇది చాలా ఓల్డ్ మోడలు. ఇది 1937 కార్. ఫ్రంట్లో 2 సీట్సే ఉన్నాయి. బట్ మనకి ఆటో టైప్, ఫస్ట్ పాతకాలంలో ఆటో వస్తుంది కదా, అలా ఆటోలాగా ఒకే ఒక పైన క్లాత్, బ్యాక్ సైడ్ చిన్నపిల్లలు కూర్చునేకో లేకపోతే ఇంకో నాకు తెలియదు కానీ అంతే. ఒక 3 మెంబర్స్ కూర్చునే మాత్రం ఉంది కారు. ఇలా పైనుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్తూ ఉన్నాము. మా అబ్బాయి మా ఆయన అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నారు. బట్ నేను వీడియో తీసుకొని వెళ్తూ ఉన్నాను కాబట్టి కొద్దిగా లేట్ అయింది. కానీ ఎవరైనా మైసూరుకు వెళ్ళే వాళ్ళు మాత్రము ఈ ప్లేస్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి. చాలా అంటే చాలా బాగుంది. మనం చూడలేని వెహికల్స్ అన్నీ ఇక్కడైతే చూడొచ్చును. ఇక్కడ చూడండి, పైదానికన్నా ఇక్కడ కింద ఇంకొన్ని వెరైటీ కార్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే స్కూటీస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను చాలా చోట్ల చూసిన ఇలా స్కూటీస్ ఇప్పటికీ యూజ్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఇది వచ్చేసి మిలిటరీ వెహికల్, అంటే మన బార్డర్స్లో యూజ్ చేసే వెహికల్స్ అంటే ఇవి. చూడండి, ఇప్పటికీ అయితే అది రన్నింగ్లోనే ఉంది. అది అంటే దాని దగ్గరికి వెళ్ళి వీడియో తీసేకైతే ఆప్షన్ లేదు, మనం దూరం లింక్ అనేది తీయాలి. ఇది చూడండి, ఇవన్నీ మిలిటరీకి సంబంధించిన వెహికల్సే. ఇది అప్పుడు పోలీసులు యూజ్ చేసే వెహికల్స్. ఇది 1945 వ్యాన్ ఇది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో ఇది. ఇది చూడండి, ఇది ఓన్లీ 4 టైర్స్ మాత్రం ఉన్నాయి. పైన సైడ్లో అయితే ఏమీ లేదు. ఆరామ్గా ఒక 8 మెంబర్స్ అయితే కూర్చొని వెళ్ళేసి 1967 కార్ ఇది. కార్ అంటే దీని పేరైతే నాకు తెలియదు కానీ చూడండి, ఇదైతే జీప్స్. ఇది 1953 జీప్ ఇది. ఇంకా అలాగే పక్కలోకి వెళ్ళామంటే ఇంకా చూడండి, ఇంకా ఇది వచ్చేసి మిలిటరీకి సంబంధించింది. బట్ దీని పేరు అక్కడ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు లేదు. అక్కడ అయితే జస్ట్ వీడియో తీసుకోవచ్చాను అంతే నేను. బట్ మీకేమన్నా ఈ వెహికల్స్ నేమ్స్ ఏమైనా తెలిసినా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి.
చూడండి ఆ వెహికల్ కింద అయితే ట్రే పెట్టినారు. ఎందుకు ఇప్పటికి రన్నింగ్లో ఉండే కాదు, ఆయిల్ కూడా లీక్ అవుతూ ఉంటుంది, అప్పటికప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు. రన్నింగ్లో ఉండే వెహికల్స్ ఇవన్నీ. అంటే పక్కన టీవీ ఒక స్క్రీన్ లాగా పెట్టి దాని పార్ట్స్ గురించి ఎట్లా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే వస్తూ ఉంటుంది. చూడండి గాడి పైన అయితే ఒక గన్ టైపు, అంటే అక్కడి నుంచి షూట్ చేసేకి ఏమన్నా ఆప్షన్ ఉండొచ్చును. ఇదైతే చూడండి అంటే ఒక లారీ టైప్, ఇది లోడ్ తీసుకుని వెళ్ళేకి. ఇది అయితే లారీ ఇది, అంటే ఇది 1948 అంట, 1948 లారీస్ ఇవి. అంటే నాకు లారీ మాత్రం 2 వెహికల్సే కనబడింది అక్కడ. ఇది ధర్మస్థల వెహికల్స్ అనేసి ఉంది. ఇది 1973 వెహికల్. ఇక్కడ నుంచి మళ్ళీ కార్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది 1983 వెహికల్. ఇక్కడ నుంచి మరి కొన్ని కార్లు అయితే ఉంటుంది. ఈ కార్లు చూసేకి చాలా పెద్దగానూ ఉంటుంది, కొన్ని చిన్నగా ఉంటుంది. ఇదైతే ఇంట్రెస్టింగ్ కార్ ఇది. ఇది కార్ అని తెలీదు, జీప్ అని తెలీదు, కానీ ఇదైతే వుడ్లో ఉంది, వుడ్ కార్. అంటే ఫ్రంట్ మొత్తము ఇనుపులో ఏమో ఉంటుందేమో, కానీ బ్యాక్ సైడ్ బాడీ ఫుల్ వుడ్ కార్. వుడ్లోనే దాన్ని అయితే రెడీ చేసినారు. చాలా అంటే ఆ కాలంలో రెడీ చేసిన వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. ఎంత తెలివిగా డిజైన్గా దాన్ని చేశారంటే అంతా వుడ్డేది. ఇది 1934 అంట, మోరియస్ వుడ్డీ 15/6 కార్ ఇది, వుడ్ కారు. ఇదైతే కారు పార్ట్స్ అయితే సపరేట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎవరు కానీ. చూడండి అలాగే అంటే ఈ కార్ నేమ్స్ తెలిసే మాత్రం నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మాత్రం చూడండి. నాకు ఏదో 1 or 2 కార్ నేమ్స్ అయితే నేను గుర్తుపెట్టుకోవచ్చును, కానీ ఇన్ని రకాల కార్ల నేమ్స్ అయితే నేను గుర్తుపెట్టుకునేకి అవ్వదు. కానీ మీరు చూడండి, అంటే మీకు నేను కొత్తగా కార్లు చూపించినట్లా ఒకటి ఉంటుంది. ఇది 1989 కార్ అంట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటి కార్లు చూడాలి అంటే మాత్రము తప్పకుండా వెళ్ళండి. మైసూరుకు వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది ఇది. అంటే గూగుల్ మ్యాప్లో కూడా పైన అని కొట్టినామంటే కూడా వస్తుంది అది. ఆ ప్లేస్ అయితే సెర్చ్ చేయొచ్చును. ఇంకా అయితే ఒక 4-5 ప్లేసెస్కి వెళ్ళాం, కానీ ఒక్కొక్క ప్లేస్కి వీడియో తీశాను. ఇదైతే ఫస్ట్ వెళ్ళాం కాబట్టి ఫస్ట్ వీడియో అయితే పెడుతున్నా. అంటే చాలా లేట్ అయింది వీడియో అప్లోడ్ చేసే కూడా. ఈ వెహికల్ అయితే చూడండి, ఇదైతే వెరైటీగా ఉంది వెహికల్ ఇది. అంటే పెయింటింగ్, అంటే హ్యాండ్ పెయింటింగ్ అని తెలీదు, మన హ్యాండ్ పెయింటింగే అంటారు. ఇది 1996 వెహికల్ ఇది. అంటే ఇప్పుడు మనం స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తాం కదా వ్యాన్, అలా ఉంది అది. బట్ ఇది ఏంటికి యూస్ చేస్తూ ఉంటారో అయితే నాకు తెలియదు అది. చూడండి మళ్ళీ ఇది 1983, అంటే కొద్దిగా అలా పెంచుకుంటూ మన ఇయర్ ఎండింగ్ ఇప్పుడుండే ఇయర్ వరకు అయితే ఉంది కార్లు. ఇది చూడండి, చెప్పినాను కదా అప్పుడే, కార్ అయితే పార్ట్ చేసేసి ఒక్కొక్క పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ పెట్టినారు. ఇంకైతే ఇది లాస్ట్ అయ్యింది, ఇంకా ఇదే లాస్ట్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొకటి కింద ఫ్లోర్కి వెళ్ళామంటే ఇంకొద్దిగా ప్లేస్ ఉంది. ఆడ కొన్ని కార్స్ అయితే ఉన్నాయి. కార్ అంటే అప్పుడు రాజుల కాలంలో యూజ్ చేసిండే కత్తులు కానీ అలాంటివి అయితే ఉంది. ఇప్పుడు ఈ ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్ అయితే కిందకి వెళ్తాము. చూడండి ఇది 2008 కార్, అంటే రీసెంట్గా వచ్చేసినాము కార్ దగ్గరికి. ఇది వచ్చేసి జేసీపీ ఇది. చాలా చిన్నగా ఉంది ఇది. బట్ ఇక్కడ నుంచి అయితే ఇంకా అయితే బయటకు వెళ్తున్నాం మేము. బయటకు వెళ్ళే ముందు ఇంకొక ప్లేస్ ఉంది, అంటే అది రాజుల కాలం యూజ్ చేసిండే కత్తులు కానీ వాళ్ళ ఇంట్లో యూజ్ చేసిండే ఐటమ్స్ కానీ కింద క్లీన్గా ఉన్నాయి. అదైతే చూపిస్తాను. వాళ్ళు వెళ్తున్నారు చూడండి, మా అబ్బాయి మా ఆయన అయితే వెళ్ళిపోయినారు. ఇదంతా వుడ్లోనే చేస్తున్నారు ఇది.
ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. అంటే అప్పట్లో రాజుల కాలంలో యూజ్ చేసిండేవి ఇవంతా. ఇది చాలా అంటే చాలా వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న రైట్ సైడ్ అయితే ఇది వాళ్ళు కిచెన్లో యూజ్ చేసేది. ఇప్పుడదే మనము ఈ స్టీల్లో ఇలాంటి దాంట్లో స్పూన్స్ యూజ్ చేస్తాము. బట్ ఆ కాలంలో చూడండి ఎలా ఉందో. ఇవి వాళ్ళు యూజ్ చేసేది, కట్ చేసే కత్తులు కానీ వాళ్ళు యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటము ఉంది. మళ్ళీ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చినామంటే ఇది వాళ్ళు యూజ్ చేసేది చూడండి. అది వచ్చేసి మనం మసాలా బాక్స్లో ఐటమ్ పెట్టుకునే బాక్సెస్, మనం అన్నం వడ్డించుకునేది, చపాతీ రుద్దుకునే కట్టెల నుంచి, టీ తాగే దగ్గర నుంచి, కత్తిపీట చూడండి ఎంత వెరైటీగా ఉందో, టీ తాగే జగ్గు, ఇవన్నీ కిచెన్కి యూజ్ చేసే ఐటమ్స్ ఇవంతా. ఇది ఇప్పటికీ అది చెక్కు చెదరకుండా అలాగా పెట్టి మనం చూస్తున్నాం చూడండి. చాలా మిస్ చేయొద్దండి ఈ ప్లేస్ని. చూడండి అప్పుడు యూజ్ చేసినవి ఇవంతా. ఇవన్నీ బాక్సెస్. ఇది చూడండి కవ్వం, అంటే మనము మజ్జిగ చిలికేది అలా ఉన్నాయి. ఇవి చెక్కతోనే చేసిండేది. ఇదైతే రంపము. ఇది చూడండి మనకి ఇప్పుడు చిన్నగా ఉంటుంది, ఆ కాలం యూజ్ చేసే రంపము. ఇది అయిందంటే చూడండి అప్పట్లో మనం వాటర్ వేడి చేసుకునే పాత్రలు అనుకుంటాను ఇది అయితే మన ఆవులకి ఎద్దులకి కడతాం కదా, దాన్ని ఏమంటారు, మనం పొలం దున్నినప్పుడు అలాంటప్పుడు యూజ్ చేసేది ఇవి. చూడండి ఇక్కడ నుంచి ఇవన్నీ సేర్లు అంటాం కదా మనము, అంటే ఆయిల్ కొల్చేది, బియ్యం కొల్చేది అలాంటివి అంతా. ఇది అక్కడ చూడండి పప్పు దంచుకొని ఇది కానీ చాలా అంటే చాలా బాగున్నాయి వెరైటీగా. అప్పట్లో యూజ్ చేసేవంతా ఇప్పట్లో లేదు. ఇవి చూడండి పొంగనాలు వేసేది, గుంత పొంగనాలు వేసుకునే ప్లేటు, భగవద్గీత చదువుకునే స్టాండు, చాలా అంటే చాలా బాగుంది. ఇది చూడండి అక్షయ పాత్ర, అంటే అప్పట్లో అన్నం వండే పాత్రలు ఇవంతా. ఇది ఇంకొద్దిగా వెళ్ళామంటే ఇది ఏందో నాకు తెలియదు. ఇది వచ్చి టైపింగ్ మిషన్స్. అప్పటి కాలంలో బ్రిటిష్ కాలంలో అప్పుడు యూజ్ చేసింది టైపింగ్ మిషన్స్ ఇవంతా. అప్పుడు యూజ్ చేసుకునే ఫోన్స్. అది ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి ఏంటంటే అప్పుడు ఆ కాలంలో సినిమాలు తీస్తూ ఉండేవారు కదా, అంటే ఎలాంటి కెమెరాస్లో అప్పుడు యూజ్ చేస్తా ఉండే కెమెరాస్ యూజ్ చేస్తాను మనం, దాన్ని గ్రామ్ ఫోన్స్, దీన్ని ఏమంటారప్ప, స్పీకర్సు అవన్నీ ఉన్నాయి ఒక్కొక్కటే. చూడండి ఇదైతే వాటర్ జగ్ లాగా, ఇది వైన్ గ్లాస్ అంట. ఇదైతే వైన్ గ్లాస్ అంట. ఇక్కడైతే చూడండి ఇంకా నాణ్యాలు, ఆ కాలంలో యూజ్ చేసిండే నాణ్యాలు అవంతా. అది చాలా సేఫ్టీగా పెట్టినారు. అంటే అప్పుడు నేను దగ్గరగా తీసే కాలేదు, అప్పుడు జనాలతో జాస్తి ఉన్నారు. ఇదైతే అప్పటి కాలంలో సినిమాలు తీసే మిషన్స్ ఇవంతా. అప్పుడు సినిమా తీస్తారు కదా, ఆ కాలంలో ఇలాంటి మిషన్స్ సినిమాలు తీసేవారంట. చూడండి అవన్నీ లైటింగ్స్, దీపాలు, అంటే అప్పట్లో తీసిండే కెమెరాలు అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ మీరు వెళ్తే మాత్రం మైసూరుకి వెళ్తే మాత్రం ఈ ప్లేస్ అస్సలు మిస్ చేయకండి. ఇది వచ్చేసి పేపర్ కటింగ్ మిషన్, ఇది చూపిస్తాను. కొద్దిగా ఇది చూడండి ఈ ప్లేస్, ఇదైతే పేపర్ కటింగ్ మిషను. ఆ కాలంలో అలా వెరైటీగా ఉన్నింది పేపర్ కటింగ్ మిషను. అక్కడ రాసిన చూడండి పేపర్ కటింగ్ మిషను. ఎవరైనా మైసూర్కి వెళ్తే మాత్రం ఈ ప్లేస్ తప్పకుండా విజిట్ చేయండి. చాలా అంటే చాలా మంచి ప్లేసు. నేనైతే ఇంకా ఒక 2-3 ప్లేసెస్ అయితే ఉన్నాయి, దానైతే వీడియో చేసినాను. నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా వస్తుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మాత్రము చాలా బాగుంది వీడియో. ఇది ఫుల్గా చూడండి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.
ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇంకంతా అయినాక ఇంకా బయట ఎగ్జిట్ అయిపోయినాము. బయట వచ్చినాక ఇలా ఉంటుంది. ఇదైతే ఎంట్రీ అయ్యేది. పైన అంటే ఇది ఏమో మళ్ళీ ఐటమ్స్ వచ్చి దిగుతూ ఉంది. ఇది ఎంట్రీ అయ్యేది, పైన టైర్ అది ఎంట్రీ అయ్యేది. ఇదైతే ఆ కాలంలో కర్ణాటకలో యూజ్ చేసిన డబుల్ డెక్కర్ వెహికల్ అండ్ అది ఇంకా ఏమో రిపేర్లో ఉన్నట్లుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.